కిడ్స్ అని లెర్నింగ్ యాటిట్యూడ్ ఎలా ఉందో మనం చూసుకుందాము. కొందరు ఫాస్ట్గా లెర్న్ చేస్తూ ఉంటుంటారు, కొందరు స్లోగా లెర్న్ చేస్తుంటారు. తనలో ఇష్యూస్ ఉన్నప్పటికీ, ఏజ్ అనే ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కిడ్ గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంతమంది పిల్లల్లో చిన్న వయసు ఉన్నప్పటికీ సివియర్ ఫ్యాక్టర్ అనేది తక్కువగా ఉన్నా సరే బట్ వాళ్ళలో ఉన్న లెర్నింగ్ ఎబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలా 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. కిడ్ అనేది చాలా పెద్ద కిడ్ ఏజ్ ఎక్కువగా ఉంది అయినప్పటికీ కూడా మనకు ఇంప్రూవ్మెంట్ డిలే అవుతూ ఉంటుంది. అలాగే తనలో ఉన్న ఇష్యూస్ చాలా సివియర్గా ఉన్నాయి అన్నప్పటికీ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా డిలే జరుగుతూ ఉంటుంది. సో ఐడియల్లీగా చెప్పాలి అని అనుకుంటే కనుక ఆటిజం అనే డయాగ్నోసిస్ ఎంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ అనేది అంత బాగుంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 18 months to 2 yearsకి ఐడెంటిఫై చేయగలుగుతున్నాము అని అనుకుంటే దాని ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. అలా కాకుండా ఏజ్ అనే మ్యాటర్